తెలంగాణలో ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచుతుంది జూబ్లీహిల్స్ పోరు. ఉప ఎన్నిక అనూహ్యంగా వచ్చిపడింది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు ఏ రకమైన ఎన్నికలను కోరుకోవు. అదే విపక్షంలో ఉన్న పార్టీలైతే బస్తీమే సవాలంటాయి. ఇప్పుడు ఎన్నిక పెట్టండి ఓడించేస్తామని సవాల్ చేస్తుంటాయి. అయితే తప్పనిసరి ఎన్నికలు కొన్ని వస్తుంటాయి. అనూహ్యంగా అనివార్యంగా వచ్చిపడే ఎన్నికలు మరికొన్ని ఉంటాయి. ఆ విధంగా చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అవసరార్థం వచ్చింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన ఎన్నికలివి. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక ఒక విధంగా అగ్ని పరీక్షగానే చెప్పాలి. ఎందుకంటే అర్బన్ ఏరియాలో, అందులోనూ తాము గత 3-4 ఎన్నికలు గెలవని చోట తమది కాని సీటులో ఫైటింగ్ ఇవ్వాల్సి వస్తుంది. నిజంగా ఇది రిస్కీ టాస్క్. అయితే కాంగ్రెస్ చేతిలో అధికారం ఉంది. అంతేకాదు డైనమిక్ సీఎంగా జనంలో గుర్తింపున్న రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇక కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో తమ గ్రాఫ్ అర్బన్ సెక్టార్లో బాగా పెరిగిందని భావిస్తోంది. అందుకే తొడగొట్టి మరీ జూబ్లీహిల్స్ రేస్లో నిలుస్తోంది. ఇక జూబ్లీహిల్స్ సీటుకి సంబంధించి కాంగ్రెస్ తన అభ్యర్థిని ఎంపిక విషయంలో సకల జాగ్రత్తలు పాటించింది. అక్కడున్న సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని మరీ ఎంపిక చేసింది. అలా నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చింది. లోకల్ కార్డుతో పాటు బీసీ+ మైనారిటీల మద్దతు ఏకమొత్తంగా కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్ని రెడీ చేసింది. ఈ దెబ్బతో జూబ్లీహిల్స్ని గెలిచి తమది కాని సీట్లో జెండా ఎగరవేయాలని ఉబలాట పడుతోంది. అదే సమయంలో తన సొంత సీట్లో మరోసారి సత్తా చాటాలని బీఆర్ఎస్ ఆరాటపడుతోంది. 2 దఫాలుగా జరిగిన ఎన్నికల్లో ఈ సీటు బీఆర్ఎస్కే దక్కుతూ వస్తోంది. బలమైన అభ్యర్థిగా ప్రజల మన్నన అందుకున్న ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ఉన్నారు. అదే కుటుంబానికి టికెట్ ఇవ్వడం ద్వారా సానుభూతి తమకు కలిసి వస్తుందని కూడా బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. అందరికంటే ముందుగా తన అభ్యర్థిని ప్రకటించడం, మహిళలకు టికెట్ ఇవ్వకపోవడంతో పాటు అర్బన్ ఓటర్లలో తమకున్న పట్టు అన్నీ కలిపి గెలుపు ఖాయమని అనుకుంటోంది. ఇక అసలు విషయానికొస్తే బీజేపీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందా అంటే జవాబు చెప్పడం కష్టం. అదే సమయంలో అర్బన్ ఓటింగ్ బీజేపీకి ప్రతి ఎన్నికలోనూ పెరుగుతోంది. దానికి తోడు మోడీ ఫ్యాక్టర్ కూడా కలిసొస్తోంది. దానికి గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు ఒక ఉదాహరణ. బీఆర్ఎస్తో సమానంగా అర్బన్లో బీజేపీ తన సత్తా చాటింది. ఇప్పుడు అదే ఫార్ములాతో బరిలోకి దిగుతోంది. అయితే బీజేపీ రాజకీయంగా ఎంత దూకుడు చేసినా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్లను తట్టుకునే రేసులో ముందుకు దూసుకుని పోగలదా అన్నదే చర్చగా ఉంది. అయితే బీజేపీ మాత్రం తన వ్యూహాలను నమ్ముకుంది. అద్భుతాలు సృష్టిస్తామంటోంది. అయితే బీజేపీ జోరు చూస్తే ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుంది కానీ గెలుపన్నది కష్టమే అన్న చర్చ ఉంది. మరి బీజేపీ చీల్చే ఓట్లు ఏ పార్టీ అన్నది మరో చర్చగా ఉంది. అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఈ ఉప ఎన్నిక మారితే అచ్చమైన గేమ్ చేంజర్గా బీజేపీ మారుతుందంటున్నారు. ఒకవేళ త్రిముఖ పోటీగా టర్న్ తీసుకున్న బీజేపీ ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ కొంప ముంచడం ఖాయమంటున్నారు. మరి కమలం కథన కుతూహలం ఏ రాజకీయ పార్టీకి ఎసరు పెడుతుందన్నది చర్చ. ఒకవేళ బీజేపీ ధీమా ప్రకారం అద్భుతమే జరిగి గెలిచిందంటే గనక ఆ లెక్క వేరేగా ఉంటుందంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.